తిరుపతి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో తిరుమల కొండపై సముద్ర మట్టానికి సుమారు 3200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం దాని చరిత్ర, పురాణాలు, నిర్మాణ శైలి, పూజా విధానాలు, ఉత్సవాలు మరియు భక్తుల విశ్వాసాలతో అనేక అంశాలను కలిగి ఉంది. ఈ సమగ్ర కథనంలో తిరుపతి ఆలయానికి సంబంధించిన వివిధ అంశాలను విపులంగా పరిశీలిద్దాం. ఆలయ చరిత్ర మరియు పురాణ ప్రస్తావనలు. పురాణ ప్రస్తావనలు. తిరుపతి ఆలయానికి సంబంధించిన ప్రాచీన పురాణాలు, ముఖ్యంగా బ్రహ్మాండ పురాణం, వరాహ పురాణం మరియు భాగవత పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. ఈ పురాణాల ప్రకారం కలియుగంలో భక్తుల రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా అవతరించారు. ఆయన తిరుమల కొండపై వాసం చేస్తూ భక్తులకు అనుగ్రహం ప్రసాదిస్తున్నారు. చరిత్రాత్మక ఆధారాలు. తిరుపతి ఆలయ చరిత్రను పరిశీలిస్తే పల్లవులు, చోళులు, యాదవులు మరియు విజయనగర సామ్రాజ్యం వంటి అనేక రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యపు రాజులు ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. కృష్ణదేవరాయలు వంటి రాజులు ఆలయానికి అనేక విరాళాలు సమర్పించారు. ఆలయ నిర్మాణ శైలి మరియు ముఖ్య భాగాలు. నిర్మాణ శైలి. తిరుపతి ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఆలయ గోపురాలు, మండపాలు, ప్రాకారాలు మరియు ఇతర నిర్మాణాలు ఈ శైలికి ప్రత్యేకతను సూచిస్తాయి. ఆలయంలోని ప్రధాన గర్భగృహం, మహామండపం, కళ్యాణ మండపం వంటి భాగాలు అత్యంత శిల్పకళతో నిర్మించబడ్డాయి. ముఖ్య భాగాలు. గర్భగృహం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించుకోవడం ద్వారా పుణ్యం పొందుతారు. బంగారు వాకిలి. గర్భగృహం ముందు ఉన్న ఈ వాకిలి స్వర్ణంతో అలంకరించబడింది. ధ్వజస్తంభం. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ ధ్వజస్తంభం ఆలయ మహిమాన్వితతను సూచిస్తుంది. కళ్యాణ మండపం. స్వామివారి వివాహోత్సవాలు ఇక్కడ నిర్వహించబడతాయి. పూజా విధానాలు మరియు సేవలు. నిత్య పూజలు. తిరుపతి ఆలయంలో ప్రతిరోజూ వివిధ పూజలు నిర్వహించబడతాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై సాయంత్రం పవళింపు సేవతో ముగుస్తాయి. ఈ పూజల్లో సహస్రనామార్చన, అర్చన, నైవేద్యం, దీపారాధన వంటి కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేక సేవలు. కళ్యాణోత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవారి వివాహాన్ని ప్రతిరోజూ నిర్వహించబడే ఈ ఉత్సవం. బ్రహ్మోత్సవం. సంవత్సరంలో ఒకసారి నిర్వహించబడే ఈ ఉత్సవం 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగింపుగా భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల విశ్వాసాలు మరియు ఆచారాలు. తలనీలాలు సమర్పించడం. భక్తులు తమ తలనీలాలను సమర్పించడం ద్వారా స్వామివారికి తమ అహంకారాన్ని త్యజించి భక్తిని ప్రదర్శిస్తారు. ఇది తిరుపతి ఆలయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆచారం. హుండీ దానం. భక్తులు స్వామివారికి తమ ధనాన్ని హుండీలో సమర్పించడం ద్వారా తమ కృతజ్ఞతను వ్యక్తపరుస్తారు. ఈ హుండీ ద్వారా సేకరించబడే ధనం ఆలయ నిర్వహణ మరియు సేవా కార్యక్రమాలకు ఉపయోగించబడుతుంది. తిరుపతి ఆలయ ఉత్సవాలు. బ్రహ్మోత్సవం. ఈ ఉత్సవం సంవత్సరంలో ఒకసారి ఆశ్వయుజ మాసంలో నిర్వహించబడుతుంది. 9 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవంలో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగింపుగా భక్తులకు దర్శనమిస్తారు. వసంతోత్సవం. వసంత ఋతువులో నిర్వహించబడే ఈ ఉత్సవం 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో స్వామివారు పుష్పాలతో అలంకరించబడతారు. తిరుపతి ఆలయ నిర్వహణ. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ. తిరుపతి ఆలయ నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ సంస్థ ఆలయ పూజా విధానాలు, సేవలు, ఉత్సవాలు మరియు ఇతర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. తిరుపతి ఆలయ ప్రాముఖ్యత. తిరుపతి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం భక్తి, ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి ప్రతీకగా నిలిచింది.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.